నా పేరు గోపాలకృష్ణమూర్తి, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొల్లగుంట. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నుంచి విచ్చేసిన రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ సంఘ నిర్వహణ ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా ఎన్ఎఫ్ఏ రామకృష్ణ గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నటువంటి డిఎంఎంటీలు, అలాగే అనంతపురం నుంచి విచ్చేసిన ఏఎంఎంటీలు కూడా ఈరోజు నా యొక్క ఓన్ ఫీల్డ్ లో నా భవిష్యత్ నా మోడల్ అంటే ఒక ఆకుకూరలు, కాయగూరలు, తీగ జాతులు, ఫ్రూట్స్, దుంప జాతులు, మానవాళికి కావలసిన అన్ని రకాలు కూడా ఈ 44 సెంట్లలో నేను మార్చి 23వ తారీఖున వేయటం జరిగిందండి. అందులో భాగంగా మార్చి 23 నుంచి కూడా ఏప్రిల్ 5వ తారీఖు లోపల కూడా ఒక 6,000 రూపాయల ఆకుకూరలు కూడా హార్వెస్టింగ్ చేసి గురుకుల పాఠశాలలకి ఆరోగ్యవంతమైన ఆకుకూరల ఆహారం అందించాలని సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ 44 సెంట్లలో సూట్తో కూడా ఎల్ షేప్ 2 మీటర్లు వెడల్పిన ఎల్ షేప్ పందిరి వేయడం జరిగింది. ఆ పందిరికి బీర, ఒక పక్క బీర వేయడం జరిగింది. స్టాండర్డ్ గా 360 రోజులు కూడా గుజరాత్ నుంచి కూడా టిష్యూ కల్చర్ దొండపాదులు పెట్టడం జరిగింది. ఇందులో ఈ 44 సెంట్లలో కూడా ఒక అడుగు వెడగా అడుగు పోయి అడుగు అలాగా ప్రతి ఒక్క అంటే వంగ పక్కన గోరుసిక్కుడు, బీన్స్, మిర్చి, టమాటా ఇలాగా సింగిల్ పోతుగా మనం క్షీరా దోశ కూడా పెట్టడం జరిగింది. అలాగే చుట్టూ కూడా 44 సెంట్లలో కూడా మనం సుమారుగా ఇందులో ఫ్రూట్స్ విధానంలో జామ 20, బొప్పాయి 20 అండి, జామ 25, దానిమ్మ సుమారు 10, డ్రాగన్ ఫ్రూట్ 42 మేము ఇందులో వేయటం జరిగిందండి. సాళ్ళ కూడా చూడండి, ముల్లకి, బీన్స్, గోరుచుక్కుడు, తోటకూర ఇలాగన్నీ కూడా బయోడైవర్సిటీ పంటలన్నీ కూడా వేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇది ఏ ఒక్కరి మోడల్ కాదు, నా భవిష్యత్తు నా మోడల్. ఇదంతా కూడా డ్రిప్ ఇరిగేషన్. తర్వాత భూమిలో మనం వేసిన విధానం ఏంటంటే మనం 70% ఘనజీవామృతం, 30% బయోచార్, 50 లీటర్ల జీవామృతం, 2 లీటర్ల పంచగవ్య, లీటరు చేప బెల్లం ద్రావణం, లీటర్ కోడిగుడ్డు ద్రావణం, 1 లీటర్ సేంద్రియ పొటాష్, ఇవన్నీ జీవామృతంలో కలిపి ఈ యొక్క బయోచారు ఘనజీవామృతం ఎరువులో మనం తయారు చేసుకుని వారం రోజుల నుంచి దుక్కులో 44 సెంట్లకి సుమారు 4 క్వింటాలు వేసి నేను ఈ మొక్కలు వేయటం జరిగింది. చూడండి ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నాయి. ఇది నా భవిష్యత్. నా భవిష్యత్తు ఉండాలంటే ఏంటి, నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకుని తింటేనే నా భవిష్యత్. నా ఆరోగ్యం బాగున్నప్పుడు నా భవిష్యత్తు ఏముంటది, ఏ రోజుతోనే 0. కనుక ఇది ఈ యొక్క మోడల్ ఏంటంటే దీనికి మనం వీడింగ్ నిర్మూలించుకునే విధానం కూడా, వేడలు కూడా మనం చక్రం టైప్ లో 2 పక్కల నాగలు ఉండి, చిన్న నాగలు ఒకటి, పెద్ద నాగలు ఒకటి, వీడికి కూడా చేయటం జరిగింది. ఇదండి, ఇది నా భవిష్యత్ నా మోడల్. అందరికీ ధన్యవాదాలు. గోపాలకృష్ణమూర్తి.